ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలను గమనిద్దాం. ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్గా ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ కట్గా ఏదైతే జూబ్లీస్ బైపోల్కి సంబంధించి ప్రచారం స్టార్ట్ అయింది. ఏదైతే ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు, పైన కేటీఆర్ అలాగే ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి శుక్రవారం షేక్పేట రోడ్ షోలో జనవాహినికి అభివాదం చేస్తున్న కేటీఆర్, జూబ్లీస్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇద్దరు అభివాదం చేస్తున్నటువంటి ఫోటో మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక ఏదైతే షేక్పేటలో జరిగినటువంటి సభకు భారీగా జనసంద్రంగా మారింది, మొత్తం షేక్పేట అంతా జనసంద్రంగా మారినటువంటి దృశ్యం మనం ఇక ఫోటోలో చూడొచ్చు. పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు తరలి వచ్చారు, బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. అలాగే మాగంటి సునీతకి మద్దతుగా ఇక్కడ వచ్చి ఆ సభలో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి ఫోటో క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే కేటీఆర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఆయన స్పీచ్ సంబంధించినటువంటి సందర్భంలో ఈ ఫోటో కూడా చూడొచ్చు. ఇక ఈ సభలో అసలు కేటీఆర్ స్పీచ్ ఏమన్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఇక్కడ చూడొచ్చు. గ్యారెంటీలు ఇవ్వకుంటే గల్లా పట్టి నిలదీస్తామని చెప్పేసి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. అయితే 420 హామీలు ఇచ్చి అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది. 2 ఏళ్ల పాలనలో ఒక్కరైనా మంచి జరిగిందా, ఏ ఒక్కరికైనా మంచి జరిగిందా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. దానికి సంబంధించి ఇక్కడ సబ్ టైటిల్ ఐటమ్ మనం చూడొచ్చు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్ల కూలగొట్టుడా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మోసం చేసినటువంటి దోకేబాజ్ కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటూ కూడా ఏదైతే షేక్పేట ప్రజలకు కావచ్చు, జూబ్లీస్ ప్రజానికి కావచ్చు, యావత్ తెలంగాణకు కూడా ఆయన పిలిపిస్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించినటువంటి ఐటమ్ మనం చూడవచ్చు. షేక్పేట రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆగడాలకు కావచ్చు, మోసాలకు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను గళ్ళపట్టి నిలదీద్దామంటూ కూడా కేటీఆర్ ఉద్ఘాటించినటువంటి సందర్భం మనం చూడవచ్చు. బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి, ఏ కష్టం వచ్చినా గోపన్న మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉండేవారు. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో ఆయన మనకు దూరం అవ్వడం బాధాకరం. జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉన్న కుటుంబం నేడు పెద్ద దిక్కు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మీరంతా ఆ కుటుంబానికి అండగా ఉండి మాగంటి సునీత గోపీనాథ్ను ఆశీర్వదించాలి అంటూ అఖండ మెజార్టీతో గెలిపించాలంటూ కూడా కేటీఆర్ పిలిపించినటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక షాక్ ఇస్తేనే కాంగ్రెస్కు బుద్ధి వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మళ్ళీ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ డిపాజిట్ను గల్లంతు చేస్తే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజానికానికి ప్రభుత్వం బాకీ ఉన్నవన్నీ అందుతాయి. నెలకు 4,000 పింఛన్ రావాలన్నా, నెలకు 2,500 ఆడబిడ్డలకు అందాలన్నా, దివ్యాంగులకు 6,000 రావాలన్నా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలంటూ రోడ్ షోలో కేటీఆర్ పిలిపించినటువంటి సందర్భాన్ని దీనికి సంబంధించి మనం చూడొచ్చు క్లియర్గా. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొడితేనే హామీలు అమలైతాయి అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి సందర్భం. ఇక గ్యారంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ నేతలను గల్లాపట్టి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వృద్ధులకు నెలకు 4,000 పింఛన్ రావాలంటే 4,000 పింఛన్ రావాలంటే, ఆడబిడ్డలకు 2,500 అందాలంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాకుండా చేయాలంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాల్లో భాగంగా శుక్రవారం ఆయన షేక్పేటలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షోకి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మిగతా 2వ పేజీలో కూడా దీనికి సంబంధించి అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ పల్స్ ఏది కేటీఆర్ రోడ్ షోకి వచ్చినటువంటి జనం క్లియర్గా మనం చూడొచ్చు. ఫోటోలో ఎంత పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు వచ్చారో క్లియర్గా మనం చూడొచ్చు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కేటీఆర్ ప్రసంగిస్తున్నటువంటి ఏదైతే వెహికల్ పైన నిలబడి కేటీఆర్ ప్రసంగిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఆ ప్రసంగాన్ని చాలా సున్నితంగా అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున వింటున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి కూడా క్లియర్గా పట్టుగా మనం నేను ఆల్రెడీ లైవ్లో చూసాం. ఇప్పుడు కూడా ఈ పేపర్లో దానికి సంబంధించి ఐటమ్ కూడా చూడొచ్చు. ఏదైతే గ్యారంటీలు ఇవ్వకుంటే గల్లాపట్టి నిలదీస్తాం, ఈ అభివాదం చేస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. ఇక్కడ ఇంకొక ఐటమ్ చూడొచ్చు మనం. కేసీఆర్ నీళ్ళిస్తే కాంగ్రెస్ బిల్లులు వేస్తుంది. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో 20,000 లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు వేస్తున్నదని కేటీఆర్ మండిపెట్టారు. వాస్తవానికి ఇది నిజం. ఏదైతే కేసీఆర్ సర్కార్ టైంలో, బీఆర్ఎస్ సర్కార్ టైంలో దాదాపు ప్రతి అపార్ట్మెంట్కి 20,000 లీటర్ల వరకు
జీరో బిల్లు ఇచ్చారు ఏదైతే తాగునీటి కావచ్చు, వసతి కావచ్చు, నీళ్ళకి సంబంధించి 20,000 లీటర్ల వరకు వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి జీరో బిల్లుతోటి అప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఆ పథకానికి కూడా దానికి సంబంధించి దానికి మొత్తానికి తూట్లు పొడుస్తున్నటువంటి సందర్భం. దాని గురించే కేటీఆర్ ప్రశ్నించినటువంటి అంశం ఇది. నీళ్లు, కరెంటు పథకాలు ఇచ్చే తెలివిలేని కాంగ్రెస్కు కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించే తెలివి కూడా లేదు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నడూ కూడా కులం, మతం పేరు మీద రాజకీయాలు చేయలేదు. పేదవారు ఏ కులంలో ఉన్నా, మతంలో ఉన్నా వారికి మంచి చేయాలనే ఆలోచనతోనే పనిచేశారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వచ్చినాయి, రంజాన్ బహుమతులకు రంజాన్ తోఫా కూడా వచ్చింది, క్రిస్మస్ కానుకలు కూడా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అవన్నీ వస్తున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించగా అక్కడ ఉన్నటువంటి జనమంతా, ప్రజలంతా ముక్త కంఠంతో ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసం చేసింది, అన్ని దోఖా చేస్తుందని చెప్పేసి అక్కడ సమాధానం ఇచ్చారంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. వాదేతో హసీం కత్తే హై పర్ నిభానా భూల్ జాతే హై, आग लगा के सीने में बुझाना भूल जाते हैं, वादे तो हसीम करते हैं నిభానా భూల్ జాతే హై అని మాటలు చెప్పిండ్రు, కానీ వాటిని నిలబెట్టుకునే తెలివి లేదు అంటూ, అమలు చేసే జ్ఞానం లేదు అంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా దుయ్యబట్టినటువంటి సందర్భం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ మరొక మాట చెప్పారు కేటీఆర్. నిన్న ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి లాభం జరిగింది. జీవో 58, జీవో 59 కింద హైదరాబాద్లో 150,000 మంది పేదలకు పట్టాలు ఇచ్చినాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలే, ఒక్క పేదవాడిని ఆదుకోలే. కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్లో 3,500 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది బీఆర్ఎస్ సర్కారు, అది కేసీఆర్ గారు అని చెప్పేసి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఒక్క ఇల్లైనా ఇచ్చిందా ఈ 23 నెలల కాలంలో అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు నిన్న సభలో. దానికి సమాధానం కూడా ఏ ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఎవరికి కూడా ఇవ్వలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమాధానం చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. గ్యారెంటీలు ఇవ్వకుంటే గల్లాపాటి నిలదీస్తాం, కేసీఆర్ హయాంలో 1,50,000 మందికి పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదు అంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం చూడొచ్చు మనం. కేసీఆర్ హయాంలో 1,50,000 మందికి పట్టాలు వచ్చాయి. కేసీఆర్ హయాంలో జీవో 58, 59 కింద హైదరాబాద్లో 150,000 మంది పేదలకు పట్టాలు ఇచ్చారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని, ఒక్క పేదవాణి కూడా ఆదుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 3,500 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్లో మొత్తం 1,00,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించినట్టు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఇల్లైనా నిర్మించిందా అని కూడా ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడా, హైడ్రా పేరుతో మీ బస్తీల్లోకి రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పంపుతున్నాడు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గరీబు హటావో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంఖో హటావో అంటున్నాడు. కేసీఆర్ నగరంలో హైదరాబాద్ నగరంలోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండేళ్ల సంవత్సరాల్లో వేలాది మంది నిరుపేదలకు ఇల్లు కూల్చివేసిండు అని నిప్పులు చెరిగారు. సంపదను సృష్టించడంలో నంబర్ 1గా ఉన్న తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగం చేశాడు, రియల్ ఎస్టేట్ మొత్తానికి నాశనం చేశాడంటూ కూడా క్లియర్ కట్గా మనం ఇక్కడ ఐటమ్ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి సో మరొక వ్యాఖ్య చేశారు ఇక్కడ. కేసీఆర్ నగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 2 నెలల్లో వేలాది మంది నిరుపేదలకు ఇల్లు వేశాడంటూ కూడా ఏదైతే రోడ్ షోలో కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇక మరొక ప్రధాన వార్త చూడొచ్చు. ఇక్కడ 500 రోజుల్లో వచ్చేది కేసీఆర్ అంటూ కేసీఆర్ సర్కారు వస్తుందంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు మనం. బీఆర్ఎస్ విజయంతోనే పేదలకు మేలు జరుగుతుంది అంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. రేవంత్ 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ఆగమయ్యాయి, ప్రభుత్వ నిర్వాహకంతో అన్ని రంగాలు కూడా కుదేలయ్యాయి అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అది 100% వాస్తవం చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి సందర్భం. ఇది ఒక్కటే కాదు, ఏదైతే బీఆర్ఎస్ నాయకులే కాదు, రాజకీయ నాయకులే కాదు, మేధావులు కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలను కూడా కుదేలు చేశాడని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. జూబ్లీహిల్స్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే అంటూ కూడా చెప్పారు. గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతనే, మోసపూరిత కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు.
ఆకు రౌడీలకు భయపడాల్సిన పని లేదంటూ కూడా ఆయన అందరికీ కూడా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజానీకానికి కూడా భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ గూటికి ఎంఐఎం నాయకులు చేరినటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఎంఐఎం నేతలకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్ ఈ సందర్భంగా ఏదైతే కీలక వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నోట్ల కట్టలు ఇచ్చినా కడుపుల తలపెట్టిన హస్తం పార్టీ నేతలకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. మోసపూరిత ప్రభుత్వాన్ని సాగనంపడం తథ్యం. వచ్చేది పేదల పక్షపాత ప్రభుత్వమే. ఆకు రౌడీలు చిల్లర గుండాలకు భయపడాల్సిన అవసరం లేదు. చిరు వ్యాపారులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామంటూ కూడా చిరు వ్యాపారులకు కేటీఆర్ భరోసా ఇచ్చారో. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు కావచ్చు, ఏదైతే రౌడీజంకి సంబంధించి కావచ్చు, ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చిరు వ్యాపారులైనా ఏదైతే ఏ వ్యాపారస్తులైనా సరే, ఏదైతే కూలీలైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది, మేము భరోసా ఇస్తున్నామంటూ కూడా కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు, భరోసా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వార్త క్లియర్ కట్గా మనం చూడొచ్చు. 2 ఏళ్లలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది. అన్ని రంగాలు అన్ని వర్గాలను అతలాకుతలం చేసింది. దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జీవో 59, 58 తెచ్చి 1.50 లక్షల మంది పేదలకు ప్లాట్లు ఇచ్చిండ్రు. 1,00,000 బెడ్రూమ్లు ఇచ్చి కట్టించిండ్రు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మరిచి 4 కోట్ల ప్రజలను నట్టేట ముంచిండంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఏదైతే గ్యారంటీలకు పాతర అబద్ధాల జాతర, 6 గ్యారంటీలకు పాతరేసి అబద్ధాల జాతరకు రేవంత్ సర్కారు తెరలేపిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, యువతలకు స్కూటీలు, ముసలోళ్లకు 4,000, దివ్యాంగులకు 6,000 పింఛన్లు ఇస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు. గద్దెనెక్కి 800 రోజులు దాటినా గ్యారెంటీల ఊసెత్తడం లేదని విమర్శించారు. వాగ్దానాలేవి నెరవేర్చలేదు కానీ ఇండ్లు మాత్రం కూడగొడుతున్నారని మండిపడ్డారు. చెరువుల్లో కట్టుకున్నటువంటి పెద్దోళ్ళు కాంగ్రెస్ నేతల ఇండ్లను వదిలిపెట్టి శని ఆదివారాల్లో పేదోళ్ల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతూ రాక్షసానందం పొందుతున్నారంటూ కూడా ఆయన తూర్పారబట్టారు. ఇంకా మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పేజీలో ఇక్కడ ఇంకొక వార్త చూడొచ్చు. కారుకు ఓటేస్తే స్కీములు ఆపేస్తామంటూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి దాదాగిరి చేస్తున్నట్టు, ఓటర్లకు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఇంకొక వార్త మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి అంటేనే బ్లాక్మెయిల్ అంటేనే రేవంత్ రెడ్డి అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ ఐటమ్ దానికి ఒక మచ్చుతురుగా చూడొచ్చు. బీఆర్ఎస్కి ఓటేస్తే పథకాలు రద్దయితాయి. మీ పిల్లలకు పెడుతున్నటువంటి సన్నబియ్యం రద్దు. ఇచ్చిన 25,000 రేషన్ కార్డులు ఉండవు. పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పోతుంది అంటూ కూడా దానికి సంబంధించి వార్త చూడొచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బందే. జూబ్లీహిల్స్ ఓటర్లకు రేవంత్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. ఓడిపోతున్నట్టు తెలిసే సీఎం ఆఖరి రాగం అందుకున్నట్టు కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నటువంటి సందర్భం. 2 ఏళ్లలో చేసిందేమీ లేక రేవంత్ ధమ్కి ఇస్తున్నాడు. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, 2 ఏళ్ల చేసిందేమి లేకనే రేవంత్ ధమ్కి ఇస్తున్నట్టు కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇది దిగజారుడుతనం అంటూ బీఆర్ఎస్ ఆయన వ్యాఖ్యలపై సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అహ్మద్ నగర్ రోడ్ షోలో ఆప్ నిరసన సేగ అంటూ కూడా క్లియర్గా మనం చూడొచ్చు. రౌడీ షీటర్ కొడుకుని అభ్యర్థిగా నిలిపింది కాంగ్రెస్. బీఆర్ఎస్ కార్యకర్తలకు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ప్రచారం నిర్వహిస్తున్నటువంటి వారిపై దాడులు జరుగుతున్నాయి. తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తానని ప్రజలను బెదిరిస్తున్నాడు. ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించి ఓటేస్తే మీ పిల్లలకు పెడుతున్నటువంటి సన్నబియ్యం బువ్వ రద్దు చేస్తామని కూడా ముఖ్యమంత్రి హోదాలో జూబ్లీహిల్స్ ఓటర్లలో రేవంత్ రెడ్డి బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. శుక్రవారం రహమత్ నగర్లో రోడ్ షోలో నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు ఓటు వేస్తే స్కీములను రద్దు చేస్తామని బహిరంగంగా కూడా ఆయన హెచ్చరిస్తున్నట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు. ఈ 2 ఏళ్లలో తాను చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పుకోకుండా ఏదైతే ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ ప్రభుత్వమైనా మంచి పనులు చేస్తే చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ జూబ్లీహిల్స్కి కావచ్చు, యావత్ రాష్ట్రానికి కూడా ఏం చేయలేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేకనే ఇలా ఓటర్లపైన కావచ్చు, ప్రజలపైన కావచ్చు దురుసుగా ప్రవర్తించడం, లేకుంటే బెదిరింపులకు ధోరణికి పాల్పడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మిగతా వార్తలను గమనిద్దాం. 2వ రోజు కూడా కాంగ్రెస్ గూండాగిరి కూడా చేస్తున్నట్టు
జరిగిందంటూ కూడా ఇక్కడ మరొక వార్తను చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే బోరబండలో ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలపై నవీన్ యాదవ్ అనుచరుల దాడి జరిగిందంటూ కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక్కడ తిరగనివ్వమంటూ కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. ఇక మిగతా వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే బీసీలకు అవమానం జరిగిందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఇంకొక వార్త చూడొచ్చు మనం. పోలీసుల తీరుకు నిరసనగా నేలపైన కూర్చున్న మంత్రి వాకిటి శ్రీహరి నేతలు. ఏదైతే రిజర్వేషన్ల కోసం ఓయూలో ధర్మదీక్ష టెంటుకు అనుమతించిన పోలీసుల ఓవర్ యాక్షన్తో మంత్రి విప్పు బీసీ నేతల ఆవేదన. ఎండలోనే దీక్ష నేలపైన కూర్చొని నిరసన తెలిపినటువంటి అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూడా. ఇక మరొక వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. మరొక వార్త ప్రధానంగా హైడ్రా రంగనాథ్ హైకోర్టుకు రండి అంటూ కూడా హైడ్రా కమిషనర్కు న్యాయస్థానం సమన్లు పంపినట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ వార్తను చూస్తున్నాం. కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఉత్తర్వులు కూడా జారీ చేశారు అంటూ కూడా ఇక్కడ వార్తను మనం క్లియర్ కట్గా చూడొచ్చు. తాము ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించినందున కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నగరంలోని బతుకమ్మకుంట పరిధిలో ఓ ప్రైవేటు స్థల వివాదంపై యథాతథస్థితి కొనసాగించాలన్న తమ ఆదేశాలను ధిక్కరించిన కేసులో నోటీసులు జారీ చేసింది. నవంబర్ 27న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా క్లియర్ కట్గా చూపించింది. ఇక్కడ కింద కూడా చూడొచ్చు. పేదలైతే బుల్డోజర్, పెద్దలకు జీ హుజూర్ అంటూ కూడా మరొక వార్త కింద క్లియర్గా చూడొచ్చు. 15 నెలల్లో 612 చోట్ల హైడ్రా కూల్చివేతలు జరిగాయంటూ కూడా ఇక్కడ వార్తలను చూడొచ్చు. దాదాపు ఏదైతే 15 నెలలు, కేవలం 15 నెలల్లోనే 612 చోట్ల హైడ్రా కూల్చివేతలు. ఇదంతా హైడ్రా కూల్చివేతలు ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగినటువంటి సందర్భం ఇది. జీహెచ్ఎంసీ పరిధి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో జరిగినటువంటి విషయం ఇది. అంటే 612 చోట్ల హైదరాబాద్లోనే జీహెచ్ఎంసీ పరిధిలోనే 612 చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగాయంటూ ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. 612 చోట్ల అంటే మామూలు విషయం కాదు ఇది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ బుల్డోజర్ పనిచేస్తుందో, ఈ బుల్డోజర్ సర్కారు పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సర్కారు విధానాలకు బలైనటువంటి సామాన్యులు, ఏదైతే సామాన్యుల ఇళ్లనే ముడుతుంది ఇక్కడ. ఏదైతే 40 గజాలు కావచ్చు, 60 గజాలు కావచ్చు, ఇంకా 30 గజాలు ఇళ్లనే సంబంధించినటువంటి ఏరియాలనే ముడుతుంది. పెద్దల ఇళ్లను ముట్టట్లే అని చెప్పేసి పదే పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి కమిషనరు ఏదైతే పేదల వైపే గంటల్లోనే ఇళ్లపైకి బుల్డోజర్ వస్తుంది, పెద్దలైతే నోటీసులు ఇచ్చి నెలల తరబడి గడువు తీసుకుంటుందంటూ కూడా క్లియర్గా ఆరోపిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా పెద్దలకైతే నోటీసుల ద్వారా సరిపుచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. 8th పేజీలో ఉంది. రైట్, ఇంకొక మరో వార్త చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్లో అజర్ కుంపట్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. షబ్బీర్ అలీ దహనం ఆగ్రహం. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్లో ముస్లిం స్టార్ట్ అయింది, ఏదైతే అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంలో షబ్బీర్ అలీ అలాగే దహనం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా క్లియర్గా చూడొచ్చు. తమను కాదని ఆయనకు మంత్రి పదవి ఎట్లు ఇస్తారంటూ కూడా మండిపాటు. త్యాగాలు తాము చేస్తే అత్తర్లు ఆయనకు పూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా గుర్రుగా ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, కొంతమంది జూనియర్లు కూడా అక్కడ మంత్రి పదవులు ఆశించిన వారిలో కూడా గుర్రుగా ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల స్టంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ బైపోల్స్ సందర్భంగానే ఈయనకు ఏదైతే పెద్ద ఎత్తున మైనార్టీలకు ఏది మంత్రి పదవి లేదని చెప్పేసి పదే చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ఈయనకి మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భం చూడొచ్చు. ఈయనపైన కూడా ఏదైతే ఎమ్మెల్సీ కాదంటూ కూడా ఎమ్మెల్సీ ఇష్యూ కూడా అటు కోర్టులో ఉంది, దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా లేదని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం, ఆయన మంత్రి పదవి ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో అనేది కూడా తెలియదని చెప్పేసి చాలామంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి అంశం, చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఇక ఈ నగరానికి ఏమైందంటూ కూడా ఇంకొక ప్రధానంగా మనం ఇంకొక వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ పరిధిలో దళిత మహిళపై రేపు ఏదైతే రోజు చూస్తున్నాం మనం లాండర్ ఇష్యూకి సంబంధించి అయితే దాదాపు రోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా జరుగుతున్నది. ఏదైతే కిడ్నాప్లు కావచ్చు, లేకుంటే చోరీలు కావచ్చు, లేకుంటే హత్యలు కావచ్చు, నిత్యకృత్యమైనటువంటి సందర్భం మనం చూడొచ్చు. హైదరాబాద్లో బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలపై లైంగిక దాడి జరిగిందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. తెల్లవారుజామున పనికి వెళ్తుండగా అఘాయిత్యం జరిగిందంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా ఈ దారుణం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు అంటూ కూడా ఇక్కడ వార్తను మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికల హడావిడి నడుస్తుంటే మరోవైపు అదే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. హైదరాబాద్ నగరం నుండి నడిబొట్టున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక రౌడీ షీటర్లు ఉన్నటువంటి బోరబండ ప్రాంతంలో శుక్రవారం జరిగినటువంటి సంఘటన కలకలం రేపింది. ఈఎస్ఐ సమీపంలోని ఎర్రగడ్డ ఫుట్ఓవర్ బ్రిడ్జిపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో విధులకు వెళ్తున్నటువంటి 50 ఏళ్ల బల్దియా. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఇంకా మరొక ప్రధాన వార్తను చూద్దాం. ఏదైతే తెలంగాణ టుడేలో చూద్దాం. తెలంగాణ టుడే చూసుకున్నట్టయితే తెలంగాణ టుడేలో కూడా ఏదైతే బీఆర్ఎస్ షేక్పేట్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రచారానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. రేవంత్ రీనుడ్ వాచ్ కేసీఆర్ బిల్ట్ అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. స్లామ్స్ కాంగ్రెస్ ఫర్ రివర్సింగ్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ వాస్ కోర్స్ కరెక్షన్ విత్ జూబ్లీ హిల్స్ విన్ అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే తెలంగాణ టుడేలో దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. కాంగ్రెస్ నోస్ ఇట్ విల్ లాస్ జూబ్లీ హిల్స్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ సీటును కోల్పోతుందంటూ కూడా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఇలా నమస్తే తెలంగాణ ఏదైతే తెలంగాణ టుడేలో క్లియర్ కట్గా మనం ఈ వార్త చూడొచ్చు. ఇఫ్ పీపుల్ ఎన్ష్యూర్ దేర్ క్యాండిడేట్ forest the deposit, they will be forced to start implementing their 420 fast ప్రామిసెస్ అక్రాస్ ద స్టేట్. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి హామీలు 420 హామీలకు సంబంధించి ఖచ్చితంగా మోసం చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్కు ఖచ్చితంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డిపాజిట్ తోటి గెలుస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. తెలంగాణ టుడేలో కూడా ప్రచురితమైనటువంటి వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. వచ్చినటువంటి జన సంద్రహం చూడండి. మొత్తానికి షేక్పేట్ అంతా మొత్తం జనంతో నిండిపోయింది. మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున మొత్తానికి నిండిపోయినటువంటి క్లియర్ కట్గా మనం ఫోటో వార్తను కూడా చూడొచ్చు.